హాయ్. హలో. నమస్తే. నేను మీ గణేష్ అఖిల. రివ్యూలోకెళ్ళే కంటే ముందు ప్లీజ్ ఛానెల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టేసేయండి. దాన్ని బట్టి నాకు మంచి వ్యూస్ ఒస్తాయి. అట్ ద సేమ్ టైమ్ నేను మీకు మంచి కంటెంట్‌నిస్తాను. సో, రివ్యూలోకెళ్ళిపోదాం. రివ్యూ అంటున్నాడు. ఏ రివ్యూ అన్నది చెప్పలేదు గదా! 'మోగ్లీ' సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అనేది చెప్పేదానికంటే ముందు ఒక విషయం జెప్తా. జనాలందరికీ, చూసే ఆడియన్స్ అందరికీ లేదా మూవీ లవర్స్ అందరికీ ఒకే ఒక కాషన్ అనమాట ఇది. మీరెవరైనా సరే సినిమాలు చూడాలి అనుకున్నప్పుడు థియేటర్‌లకెళ్ళి సినిమాలు చూడాలి, మాకు థియేటర్‌లో సినిమా బతకాలి అని కొంతమంది మూవీ లవర్స్‌కుంటే, ఇలాంటి సినిమాలు చూసి ఎంకరేజ్ చేయండి. ఎందుకు అనంటే, ఆఫ్‌కోర్స్ నేనొకటి చూసా. కొన్ని రివ్యూస్ చూసా. 'అఖండ' నేను పేరు మెన్షన్ చేయకూడదనుకున్నా మెన్షన్ చేస్తున్నా. 'అఖండ' సినిమాకి ఆల్‌మోస్ట్ ఆల్ బిగ్ ఛానెల్ రివ్యూస్ అన్నీ బ్లాక్ బస్టర్ చితక్కొట్టేసింది. 'బోయా మాసు, బాలయ్య బాబు క్లాసు, తోపు తురుము' అన్నారు. కమింగ్ టు 'మోగ్లీ' వస్తే ఏంటి నాకర్థం కాదు. పెద్ద హీరో కాదనా? లేదంటే పెద్ద డైరెక్టర్ కాదనా? లేదంటే ఈ ఈ ఎందుకో నాకర్థం కాట్లా. స్టోరీని పట్టించుకుంటారు. స్టోరీలో లూప్ హోల్స్ ఎతుకుతారు. స్టోరీలో ఇది సరిగ్గా ఎగ్జిక్యూషన్ అవ్వలేదంటారు. పెద్ద పెద్ద ఛానల్సే అంతేం అనిపించలేదు సినిమా. చాలా స్లో నడిచిందంటారు. వేరస్ కంపారిటివ్‌లీ 'అఖండ 2' వస్తే సోది సినిమా. అది 'అఖండ.' ఏంటి సోది సినిమా అంటే నేనేమి లాజిక్స్ వెతుకుతాను అని అనట్లా. వితౌట్ ఏ లాజిక్స్ అండి. 'అఖండ' సినిమా నాకు చాలా నచ్చింది. ఏది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి అసలు ఏమీ లేని దానికి ఎందుకంత హైప్ ఇస్తున్నారు? హైప్ ఇస్తే ఇచ్చారు. ఆ హైప్‌కి తగ్గట్టుగా థియేటర్‌లో జనాలుండాలిగా. ఒక్కడు కూడా థియేటర్‌లకి పోట్ల. థియేటర్‌లన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఆల్‌మోస్ట్ థియేటర్స్ అన్నీ అదే ఇచ్చారండి. 'మోగ్లీ' సినిమాకి థియేటర్లు లేవు. ఏంటో నాకు అర్థం కాట్ల. మంచి సినిమాలు తీసినప్పుడేమో చూడరు. మాకు మంచి సినిమాలు ఇవ్వట్లేదు అని ఏడుస్తారు. థియేటర్ టికెట్లు తగ్గించినా కూడా చూడట్ల. అంటే ఇంకేమనాలి టికెట్ రేట్ ఒకటే ప్రాబ్లమ్ ఏమో, థియేటర్‌లు రాట్లేదేమో జనాలనుకున్నా. బట్ టికెట్ రూ. 99 ఉందిది. అయినా సరే ఆంధ్రాలో. అయినా సరే థియేటర్‌లో జనాలెళ్ళట్ల. ఇదేం పిచ్చి ఆనందమో నాకర్థం కాట్లే. ఏమనుకుంటున్నారో నాకర్థం కాట్లే. అంటే మంచి సినిమా తీస్తే 100 పేర్లు పెడతారు. మంచి సినిమా కాకపోతే టికెట్ రేట్లంటారు. ఓరి నాయనో! నాకేం అర్థం కాట్ల. ప్లీజ్ ఆడియన్స్ అందరికి ఒకటే చెప్తున్నా. నా రివ్యూ ఇనేదానికంటే ముందే చెప్పేస్తున్నా. చెప్పేదానికంటే ముందు సినిమా చాలా బావుంది. సో, మీరందరూ థియేటర్‌లకెళ్లి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. ఇది లవ్ స్టోరీ లవర్స్‌కే నచ్చుతుందేమో అని కాదు. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. చాలా బావుంటది. ఈ సినిమాలో ముగ్గురు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాలి. నంబర్ 1 బండి సరోజ్, నంబర్ 2 హర్ష, నంబర్ 3 మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరో. ఈళ్ళ ముగ్గురు. ఈళ్ళ ముగ్గురు పాయింట్‌లో సినిమా ఎలా ఉంది అనేది నేను చెప్పుకుంటూ ఎళ్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసినప్పుడే హీ విలన్ ఇంట్రొడక్షన్ అంటే విలన్ అని అనకూడదనుకున్నా. యాంటీ హీరో ఇంట్రొడక్షన్. లిటరల్లీ అసల ఆ క్యారెక్టర్ ఏంటి? అంటే 'బండి సరోజ్' గారి క్యారెక్టర్ ఏంటి? ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? ఆయన ఏంటి? అనేది సినిమాలో స్టార్టింగ్ కనపడిన ఆ 5 మినిట్స్‌లోనే చంపించేసాడు. చూపించేసారు. చితక్కొట్టారండి. ఆయన యాక్టింగ్ మాత్రం ప్రాణం గాదు, ఇంకేమైనా పెట్టి మరీ చేసాడనిపించింది. అంటే అంత బాగా లీనమయ్యి, నేను తప్పితే ఇంకెవడు చేయగలరా ఈ క్యారెక్టర్ అని నేను నిరూపించుకోవాలి అనేంత కసితో చేసాడు అనే ఫీలింగొచ్చింది నాకు. ఆ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు ఒకటే స్క్రీన్ మీద కనపడుతుంది అనంటే ఒక ఊపొచ్చింది. ఒక ఉత్సాహం వచ్చింది. అదేంటో ఈ మధ్యన హీరోల కంటే యాంటీ హీరోలకి బాగా కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాం మనం. సేమ్ ఇది అంతే. మొన్నొచ్చిన 'రాంబాయ్‌కి' కూడా అంతే. చాలా చాలా చేసాడాయన. అండ్ రెండోది నేనన్న క్యారెక్టర్ 'హర్ష' గారు. డైరెక్టర్ సందీప్ రాసుకున్న క్యారెక్టరైజేషన్ 'హర్ష' గారికి ఏమన్నా పడినియి ఆ ఎలివేషన్స్. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒక లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ రాసుకున్నాడు ఆయనకి. ఆయనకి క్యారెక్టర్ రాసుకోవడమే కాదు, ఈయన పండించిన విధానం అవ్వచ్చు, హీరోతో ఉండే బాండింగ్ అవ్వచ్చు, హీరోతో ఉండే ఎఫెక్షన్ అవ్వచ్చు. ఎలాగే ఏది ఏది ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లే గానీ, చాలా బాగా పోర్ట్రే అయింది. అట్ ద సేమ్ టైమ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అది ఎగ్జిక్యూషన్‌లో బాగా కనపడింది. అండ్ మూడోది హీరో గారు 'రోషన్' గురించి మనం మాట్లాడుకుందాం. 'రోషన్' 'బబుల్ గమ్' సినిమాతో ఇంట్రొడ్యూస్ అయ్యాడు. 'బబుల్ గమ్' సినిమాలోనే తను ఒక యాక్టర్ అని చెప్పి ప్రూవ్ చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైమ్ సినిమా కూడా అలాగే వర్కౌట్ అయిందది. అండ్ కమింగ్ టు సెకండ్ మూవీ చాలా ఇంప్రూవ్ అయింది యాక్టింగ్. ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఒక క్వాలిటీ ఆఫ్ యాక్టింగ్ అనేది కనపడుతుంది. కంపేర్డ్ టు 'బబుల్ గమ్'. 'బబుల్ గమ్‌లోనే' చాలా చేశాడు. కమింగ్ టు దిస్ ఒక మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ అనేది చేసాడు ఇందులో. చాలా మెచ్యూర్‌గా చేసాడు. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, వాయిస్‌లో బేస్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ స్క్రీన్ ప్లే వెళ్ళేటప్పుడు ఆయన
ఐ మీన్ కనపడిన ప్రతిసారి బోర్ కొట్టేస్తుందేమో, సాగదీసేస్తుందేమో అనే ఫీలింగ్ లేకండా ఆయనున్నప్పుడు ఓకే. మనం చాలురా బాబు అనే ఫీలింగ్ ఉంటది. లోపల హీరో కనపడినప్పుడు కొంతమందికి ఆడికి యాక్టింగ్ రాదు అనే ఫీలింగ్ ఉండకూడదు. అలాంటి ఫీలింగ్ అనేదైతే నాకు లేదు. రెండో సినిమాకి ఈ రేంజ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే చాలా చెప్పుకోవచ్చు. అండ్ మూడోది మ్యూజిక్. సారీ, మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. 'కాలభైరవ' మ్యూజిక్ చాలా ఇచ్చాడు. కీరవాణి గారు ఆళ్ళ అబ్బాయి. మ్యూజిక్ చాలా ఇచ్చాడు. పాటలు బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే మ్యూజిక్ బావుంది. అండ్ 'సందీప్', 'సందీప్ రాజ్' డైరెక్షన్. సెకండ్ సినిమా ఇది. ఫస్ట్‌ది 'కలర్ ఫోటో' అది బావుంటది. బట్ నాకంతగా ఎక్కిన సినిమా కాదు. బట్ ఓకే. బావుంటది. కమింగ్ టు సెకండ్ మూవీ ఇదే థియేటర్‌లో ఫస్ట్ రిలీజ్ అనమాట. 'సందీప్ రాజ్‌కి' ఇది ఫస్ట్ రిలీజ్ ఇన్ థియేటర్. బట్ థియరిటికల్‌గా మాట్లాడుకుంటే ఇది సెకండ్ మూవీ. చాలా బాగా డైరెక్ట్ చేశాడండి. ఎందుకంటున్నానంటే, ఆ పిక్చర్ క్వాలిటీ గాని, స్క్రీన్ ప్లే విధానం కానీ, ఆ విజువలైజేషన్ కానీ, ఆ చేసిన విధానం డైరెక్షన్‌లో ఉండే క్వాలిటీ కానీ, చాలా బాగా వర్కౌట్ అయినియి. అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్ కనపడింది. ఆ కసి కనపడింది. ఆ కష్టం కనపడింది సినిమాలో. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చితక్కొట్టించారు. ప్రొడక్షన్ వాల్యూస్ మామూలుగా కాదు. చాలా పెట్టించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా కుదిరినియి. ఆ అడవి, ఆ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అంతా బాగా చూపిచ్చారు. సీనరీస్ బావున్నాయి. హీరోయిన్ కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒక క్యారెక్టరైజేషన్‌లోనే ఉండిపోయింది. తను కనపడినప్పుడల్లా అదొక రకమైన అరే! మంచి అమ్మాయిలా ఉంది. బావుంది అనే ఒక ఫీలింగ్ మనలో కలిగింది. ఓవరాల్‌గా దీంట్లో నేను నెగెటివ్ పెట్టడానికి ఏమీ లేదు. నాకు పర్సనల్‌గా నాకనిపించింది చెప్తున్నా. సినిమా ప్యూర్ హార్టెడ్‌గా చెప్తున్నా. చాలా బావుంది. మీరు థియేటర్‌లకెళ్ళండి, చూడండి. మీ అందరికీ నచ్చుతుంది కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా. నచ్చకపోతే అరే! నేను నీకు చెప్పాను. అరే! నువ్వు నాకు చెప్పావు అని చెప్పి ఎళ్ళాను. నచ్చలేదు అని చెప్పి కింద కామెంట్‌లో నన్ను తిట్టుకోండి. నో ప్రాబ్లమ్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బై.